చిట్టమ్మా, పడింది దొంగలు కాదు. మరి నాకు తెలిసి వీరనారాయణ గారే అయి ఉంటారు. వీరనారాయణ అల్లుడు గారు అంటుంటే నాకు అదే అనుమానం వస్తుందే. పని కట్టుకుని దొంగలు ఇంటికి వచ్చి మన ఫోటోలు పట్టుకెళ్ళడం ఏంటి అనుకున్నాను. ఇదంతా ఆయన పనేనన్నమాట. నానా బావ చెప్పినట్టు ఖచ్చితంగా వీరనారాయణ బాబాయ్ వాళ్ళే వచ్చుంటారు. అంతేనమ్మా. మేం మీ అమ్మా నాన్న అవునో కాదో తెలుసుకోవడానికి ఫోటోలు అట్టుకెళ్ళి ఉంటారు కదమ్మా. ఇంకా అనుమానం ఏంటన్నా? వాళ్ళకి నా మీద పూర్తిగా అనుమానం వచ్చినట్టుంది. అది తెలుసుకోవడానికే ఈ ఇంటికి వచ్చి మీ ఫోటోలు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. నాకు తెలిసి ఈ పాటిగా ఫోటోలు చూసేసా ఉంటారు. నువ్వు ఆగవే. సత్యదాకా వస్తే ఎప్పుడైనా సావాల్సిందే. ఇలా పరిగెత్తి పరిగెత్తి భయంతో సత్య కన్నా ఒకేసారి ఆయనకి ఎదురుపడి ఆయన చేతిలో సావడమే మంచిది. నానా అమ్మ తల్లి, మీరేం భయపడకండి. ఆ ఫోటోల మీద రంగులు పూసేయమని చెప్పాను. పూసేశారా? నువ్వు చెప్పినట్టే పూసేశావమ్మా. నాకు తెలిసి ఆయన మీ మొహాలు చూడలేరు నాన్న. చూడాలని ప్రయత్నం చేసినా ఆ మొహాలు ఆయన కనిపించవు కదా. అదొక్కటే ధైర్యం తల్లి. సరే, ఒకవేళ బాబాయ్ చూడగలిగితే నాకు ఫోన్ వస్తుంది. చూడలేకపోతే ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్టాకే తల్లి, ఈ ఇష్యూ చెప్పాలని నీకు ఫోన్ చేసినానమ్మా. అలాగే నాన్న, నువ్వు అమ్మ జాగ్రత్త. అలాగేనమ్మా. చిట్టమ్మా, మీ ఇంటికెళ్ళి మరీ ఫొటోస్ దొంగిలించారంటే ఆయనకి ఏ రేంజ్లో అనుమానం వచ్చిందో అర్థమవుతుంది. ఇంకెక్కువ కాలం దీన్ని సాగదీయలేం. ఏదో ఒక రకంగా దీనికి ముగింపు చెప్పాల్సిందే. అవును బావా, వీరనారాయణ బాబాయ్ ఎత్తికి మా అమ్మా నాన్నల్ని పట్టుకున్న లోపే ఏదో ఒక నాటకం ఆడాలి. ఆయనకి మా అమ్మా నాన్న మీద ఉన్న కోపాన్ని పోయేటట్టు చేయాలి. అక్క, ఆ రోజు గుడికొచ్చి అమ్మా నాన్న మంచివాళ్ళని చెప్పిన లాయర్ గారు ఉండుంటే బాగుంటుందక్క. కరెక్ట్ గా చెప్పావు సల్లి. ఎలాగోలా ఆయన పట్టుకొని మా అమ్మా నాన్నకి ఎలాంటి పాపం తెలియదని వీరనారాయణ బాబాయ్కి చెప్పించాలి. ఎన్నే ఆ లాయర్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి బావా. అలాగే వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి ఈ లాయర్ అక్కడ ఉన్నాడేమో కనుక్కుంటాను. దేవుడా, వీరనారాయణ బాబాయ్ మా అమ్మ నాన్నల మొహాలు చూసే అవకాశం ఇవ్వక తండ్రి. వెళ్ళి టర్పెంటాయిల్ క్లాత్ తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు టర్పెంటైల్ ఎందుకు నాన్నా? ఈ ఫోటోలకు పూసిన రంగు పోవాలంటే టర్పెంటాయిల్ కావాలమ్మా. సార్ తెచ్చాను సార్. ఆ టర్పెంటాయిల్తో ఈ ఫోటోని క్లీన్ చేయి. అలాగే సార్. రై, జాగ్రత్తగా తుడవండి. జాగ్రత్తగా తుడుస్తున్నాను బాస్. కాకపోతే టర్పంటాయిల్తో పాటు ఫోటో కూడా చెరిగిపోయింది. చెత్త విధవల్లారా, ఇంత కష్టపడి తీసుకొచ్చింది వాళ్ళ మొహాలు చూడకుండా చేయడానికా? ఇడివో. వీరనారాయణ, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశం కాదమ్మా, బాధ. ఇన్నాళ్ళకైనా ఆ చిట్టమ్మ అమ్మా నాన్నెవరో తెలుసుకుంటాము. మనం అనుమానించినట్టుగానే ఆ కోకిలమ్మ కుటుంబరావులే చిట్టమ్మ అమ్మా నాన్న అయితే వాళ్ళని పట్టుకుని నా అన్న కూతుర్ల ఆచూకీ తెలుసుకుందామని కొండంత ఆస్తో ఉన్నానమ్మా.
వాళ్ళ మొహాలు చూసే అవకాశమే లేకుండా పోయింది. ఇంకా ఎలా అమ్మా, ఎలా? చిట్టెమ్మ అమ్మా నాన్నని పట్టుకోవడం ఎలా? నా అన్న కూతుళ్ళని కలుసుకోవడం ఎలా? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. బాధపడుకు నాన్న. ఆ చిట్టమ్మ అమ్మా నాన్నే కోకిలమ్మ కుటుంబరావులని తేలిపోయింది. ఇక మనం వెళ్లి వాళ్ళని పట్టుకోవడమే మిగిలింది. ఎలా పట్టుకుంటామమ్మా? మనం వెళ్ళిన ప్రతిసారి ఆ చిట్టెమ్మ అడ్డుపడి వాళ్ళ అమ్మా నాన్నని చూడకుండా ఆపుతుంది కదా. ఈసారి మాత్రం ఎలా పట్టుకుంటాం? అందుకు నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది నాన్న. ఏంటమ్మా అదే? మనిద్దరం మనలాగా వెళితే మనకు అడ్డుపడతారు. దాంతో మనకు కనపడకుండా జాగ్రత్త పడతారు. అదే మనం మనలా వెళ్ళకపోతే? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. మనిద్దరం ఆ చిట్టమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ అక్కడ నిన్ను చూసిన వాళ్ళెవ్వరూ గుర్తుపట్టరు. నన్ను చూస్తే గుర్తుపట్టకుండా ఎలా ఉంటారమ్మా? గుర్తుపట్టకుండా ఉంటారా? ఎందుకంటే నువ్వప్పుడు వీరనారాయణలా ఉండవు కాబట్టి. మరి ఇంకెలా ఉంటాను? మారు వేషంలో ఉంటావు, మరో వేషంలో ఉంటావు. మారు వేషంలోనా? నేనేంటి, నేను పుట్టిన వంశం ఏంటి? దొంగలాగా మారు వేషంలో వెళ్ళడం ఏంటి? రాజాలాగే వెళ్తాను, రాజాలాగే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయలేనమ్మా. ఒరేయ్, ఆ రోజుల్లో మన రాజులు కూడా దొంగల్ని, దొంగ వెధవల్ని పట్టుకోవడానికి మారువేషాల్లో వెళ్లేవర్రా. ఇప్పుడు మనం అదే మార్గాన్ని అనుసరిస్తున్నాం అంతే. అది కాదమ్మా. ఒరేయ్, నీకు నీ అన్నపిల్లలు కావాలా వద్దా? కావాలమ్మా. వాళ్ల కోసం నువ్వేమైనా చేస్తావు కదా. చేస్తానమ్మా. ఒరేయ్, అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? రేపు ఉదయం చిట్టమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ కోకిలమనే కుటుంబరావుల్ని పట్టుకుంటున్నాం. దీనికి తిరుగులేదు. అలాగేనమ్మా. నువ్వు చెప్పినప్పుడు ఎందుకు కొంచెం అభ్యంతరంగా అనిపించినా నువ్వు చెప్పాక నీ దారి కరెక్ట్ అనిపిస్తుంది. రేయ్, అమ్మ చెప్పింది విన్నారుగా? దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి. రేపు ఉదయం గల మీరు చెప్పినట్టు రెడీ చేస్తాం బాస్. ఈసారి ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. చిట్టమ్మా, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క ముద్దు కూడా ఇవ్వకుండా నానుస్తావా? ఈరోజు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాగా. చీటి మిఠాయి. బాబాయ్, బావేటి తెగ బాగా తాగేసినోళ్ళలాగా పిచ్చి పిచ్చి సైకిల్స్ వస్తున్నాడు. చీటి మిఠాయి, నా బంగారు మిఠాయి. ఈరోజు తాడో పెడో తేలిపోవాలంతే. ఏటి ఏటి అలా మాట్లాడుతున్నావు? ఇంకేటా మాట్లాడదు? నాతో పాటు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వాళ్ళ పిల్లలతో చక్కగా కాపురం చేసుకుని 1 డజన్ మంది పిల్లల్ని కన్నారు. నేను వాళ్ళకిలాగా క్రికెట్ ఏం అడిగానా? ఏదో అందమైన పిల్లల్ని ఒక ముద్దు అడిగాను. అది కూడా తప్పటవా? బాబా, ఏడు అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా నీకు ముద్దు ఇవ్వనని చెప్పానా? ఈ యాక్టింగ్లో వద్దు. ముద్దిస్తానంటావు, అంతలోపే లటుక్కుమని తప్పించుకుంటాను. అందుకే ఈరోజు తాడోపేడ తేల్చుకుందని ఫుల్గా తాగొచ్చా. నువ్వు తాగొచ్చావా? ఎస్ తప్పా? నువ్వు నాకు ముద్దిచ్చి
3 పిల్లల్ని ఇచ్చేదాకా ఇలా రోజు తాగి వస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం మరి. వద్దు బావా, తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకో. ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే. నిజమా? అవును. అయితే నేను ముద్దు పెడితే అడు చెప్పగా? చెప్పను. నేను ఎలా అంటే అలా. అంటే ఇదిగో మళ్ళీ ఇటువంటి సమాధానాలు ఏమొద్దు. నేను ఎలా అంటే అలాగే. ఎంతైనా నేను నీ పెళ్ళాను కదా, నువ్వు ఎలా అంటే నేను అలాగే బావా. అయితే కమాన్ అంతే. ఇదేటిదే తాగొచ్చానన్నాడు. బావ దగ్గర ఎలాంటి వాసన రాదేటి అంటే బావ యాక్టింగ్ చేస్తున్నాడు అన్నమాట. చెప్తా బావా. చెప్పు చిట్టుమిఠాయి. నువ్వేటి అనుకోనంటే నేను ఈ సీన్ చెప్పాలి. ఏంటి చిట్టుమిఠాయి? మీ అవతారం మావయ్య అవతారం మావయ్య తాగడానికి మందు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే అచ్చం మంచినీళ్ళలాగే ఉంది. అది వైట్ రమ్మాయి ఉంటుందిలే. అవును బావా, ఆ విషయం తెలియక నేను కూడా ఒక గ్లాసు తాగేశాను. ఏంటి నువ్వు తాగావా? చిట్టి తప్పు చిట్టి, ఆడవాళ్ళు తాగకూడదు చిట్టి, పాపం చిట్టి. నాకు తెలిసి తాగాను ఏటి, మంచినీళ్ళు అలాగే ఉన్నాయి కదా అని తాగాను. అవును బావా, ఇందాక ఏడు అంటున్నావు? నీ తోటి వాళ్ళందరూ డజన్ మందిని కన్నారా? అంటే కొంతమంది కన్నారు, కొంతమంది కనలేదు. నేను నీకు ముద్దు అడిగితే ఇవ్వట్లేదా? అప్పుడప్పుడు ఇస్తున్నావు అనుకో, ఎప్పుడో ఒకసారి మాత్రం ఇవ్వట్లేదు. అయితే ఈ రోజు తాడో పేడో తెలిపోవాలి. కమాన్. ఏంటి చిట్టి కాలు దూతున్నావు? నేను దూబాల్సిన కాలు నువ్వు దూతున్నావు ఏంటి? కాలు మగాళ్ళ దువ్వాలా, ఆడాళ్ళు దూకూడదా? ఈ రోజు నాకు 100 ముద్దలు కావాలి. 100 ముద్దులా? అయ్యో బాబోయ్. యా ఇవ్వలేవా? అయితే నేనే ఇచ్చేస్తాను. వద్దు చిట్టి, చిట్టి చిట్టి, ముద్దు కావాలి కదా నీకు. వద్దు చిట్టి, రా చిట్టి, వద్దు చిట్టి, చిట్టి, అయ్యో చిట్టి, వద్దు ముద్దు కావాలి నీకు. నవ్వుతున్నావు ఏంటి? అంటే నువ్వు నిజంగా తాగలేదా? ఏ తమరు మాత్రం తాగారేటే? తాగినట్లు యాక్టింగ్ చేయట్లా? అమ్మ చిట్టి, నేను తాగలేదని కనిపెట్టేసావు అన్నమాట. నువ్వు బంగారం బావా, నీకు అలాంటి సైడ్ అలవాట్లు లేవని నాకు తెలుసులే. అమ్మయ్య, నేను తాగపోతే ఏంట్లే గాని నువ్వు తాగలేదన్న సంతోషమే ఎక్కువ ఉంది చిట్టమ్మ. సరే, ఇప్పటికే ఆలస్యం అయింది, పడుకుందాం పద. తమరి సంగతి నాకు పూర్తిగా అర్థమైందిలే. మీరెళ్ళి ఆ మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. అదేంటి ఈ రోజు కదా అంతే. తమరు స్పీడ్స్ వస్తుంటే కొంప ముంచెలా ఉన్నారు, అందుకే నేను కింద పడుకుంటాను. ఏ చిట్టి, చిట్టమ్మా, చిట్టమ్మా. చిట్టమ్మా, ఇలా మొగుడిని పస్తులు పెట్టడం చాలా ప్రమాదం. రేపు మళ్ళీ నీకు కాంపిటీషన్ గా ఏ సౌతో వచ్చిందనుకో, ఆ తర్వాత నువ్వే బాధపడతావు. నీకు అంత సీన్ లేదులే.
రాక్షసి. పడుకో. ఇక్కడ అక్కడ. ఓ. ఛీ. ఏయ్ చిటి. రే కోటి, బావా ఈ పొట్టిగిలక్క ఆ చిట్టమ్మ కలిసి మనల్ని ఎంత మోసం చేశారా? అవును బావా, లాటరీ పేరుతో కోట్లు వస్తాయని అబద్ధం చెప్పి కాంతమ్మ గారు మనకు శత్రువుని చేశారు బావా. మనకు శత్రువులు చేయటం కాదురా, ఈ లతని చిట్టమ్మని కీర్తిశేషుల్ని చేసేద్దాం. అంటే చంపేస్తావు బావా? ఇంకా అనుమానం ఏట్రా, ఇన్నాళ్ళు ఈ పులిరాజులు ఒక కమెడియన్నే చూశారు, ఈ రోజుతో పెద్ద విలన్నే చూస్తారు. పోదరో ఓసే పొట్టిగిలక్కాయ్. పులిరాజు నువ్వా? అవునే నేనే. మీ సిట్టెక్క నా పెళ్ళంతో చేతులు కలిపి కాంతమ్మ గారి ముందు నన్ను నిర్యాదవం చేసింది. అది కాంతమ్మ గారి కోడలు కాబట్టి నేనేటి చేయలేను, కానీ ఆ పగ నీ మీద తీర్చుకుంటా. నిన్ను చంపి నీ శవాన్ని చిట్టెమ్మకి కానుగ్గా ఇస్తానే. కోటిగా పట్టుకోరా దీన్ని. నిన్ను రమ్మనవే. ఇలా చంపేస్తే నీ సావు నేను మా కోటిగాడు మాత్రమే చూస్తాం. అదే అందరూ వచ్చారనుకో నీ సావు కళ్ళారా చూసి ఆనందిస్తారు. నన్ను మోసం చేస్తారు. వచ్చేసారా? అమ్మయ్యా, నువ్వు వస్తావో రావో, నువ్వు లేకుండా నేను ఎక్కడ మర్డరింగ్ చేస్తానేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. నువ్వు వచ్చేసావు కాబట్టి ప్రశాంతంగా నా మర్డర్ నేను చేసేసుకుంటాను. రే పుల్రాజు, మర్యాదగా లత నదులు పెట్టావు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నర్మయ్, మా ఆవిడతో చేతులు కలిపి నన్ను అన్యాయం చేసినందుకు అసలు సంపాల్సింది నిన్నే. ఒరే పులి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మర్యాదగా లతని వదిలే, లేదంటే నా చేతిలో కుక్క చావు చేస్తావు. చాలా ఆపండమ్మా, నేను ఇక బతికే ఉన్నాను అనుకుంటున్నారా? ఎప్పుడైతే దేవతలాంటి మీరు నన్ను మళ్ళీ మొహం చూపించొద్దన్నారో అప్పుడే చచ్చిపోయానమ్మా. ఈ చిట్టమ్మ నా పెళ్ళం నాటకంలో నేను బలిపశువునయ్యానమ్మా. బతుకున్న శవంలా మారిపోయానమ్మా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంటే చిట్టమ్మ నీ పెళ్ళంతో చేతులు కలిపి నిన్ను బలి పశువుని చేసిందా? అవునమ్మా, నేను ముందు ఆగినట్టుగా మాకు ఏ లాటరీ తగలేదమ్మా, వేల కోట్ల రూపాయలు రాలేదమ్మా. ఇదిగో ఈ చిట్టెమ్మే నా పెళ్ళంతో చేతులు కలిపి లాటరీలో కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నట్టుగా నన్ను నమ్మించి ఎర్యాదవం చేసిందమ్మా. అందుకే నేను మీతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓహో, ఇదంతా మా చిట్టమ్మ ఆడిన నాటకం అన్నమాట. అవును తల్లి, మా అక్క ఈ సిట్టమ్మ ట్రాఫిక్ లో పడిపోయి మా బావుని ఎర్రదం చేసిందమ్మా. అందుకే మాకు దక్కని లత మీద పగ తీర్చుకుందామని వచ్చావమ్మా. రే, నీలాంటి నీచు నీడ కూడా నా సెల్ల మీద పడకూడదని ఆ రోజు నేను అలా నాటకం ఆడాల్సి వచ్చింది. ఆయన నీలాంటి సెత్తదుతో నాకేటి మాటలో మర్యాదగా లత నొగ్గేసాయి, లేదంటే ఇక్కడికిక్కడ సాకర పెట్టేస్తాను. చీనోర్పోయి చెత్త మొహందానా. కన్న తల్లి లాంటి కాంతమ్మ గారికి కన్న బిడ్డ లాంటి పులిరాజు మధ్య
చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు? చూడవే, ఆ తల్లికి దూరమైన ఈ బిడ్డ ఎంత అలమటిస్తున్నాడో. నీ మొగుడు కాంతమ్మ గారికి కన్నబిడ్డ అయితే ఈ పులిరాజు గాడు దత్తబిడ్డే. కాంతమ్మ గారు, నేను చెప్పిన తప్పు ఒప్పు నాకు తెలియదండి. మీలాంటి దేవతకి ఈ దేవత దత్తపుత్రుడు లాంటి నాకు మధ్య గొడవ పెట్టిన దానికి ఈ లతను చంపేస్తానండి. తప్పు అయితే క్షమించండి. ఒరే కోటికా, పట్టుకోరా దాన్ని. ఏసే బావా. రేయ్, పడుకో.